హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ రెసిపీస్ అనమాట. ఇది ద మోస్ట్ కంఫర్టింగ్ మీల్ అనమాట. అసలుకి చాలా బాగుంటుంది అండ్ చాలా ట్రెడిషనల్ రెసిపీ ఇది. పచ్చి పులుసు అండ్ చింతపండు చారు అని కూడా అంటారు. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసరికి దాల్ అనమాట, పప్పు. సో పెసరపప్పుతో ఇట్లా పచ్చి పులుసు టేస్ట్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఉంటుంది. ఫస్ట్ పప్పుకి మనం 1 కప్ పెసరపప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట పెసరపప్పు. అది కంపల్సరీ స్టెప్ అనమాట ఇక్కడ. అండ్ ఇట్లా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని వాష్ చేసేసుకోవాలి. కొంచెం కాలుతుంది కాబట్టి జస్ట్ ఇట్లా గరిటెతో మిక్స్ చేసి వాటర్ అన్నీ మళ్ళీ వంపేస్తున్నాము. అండ్ దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకోవాలి. 1 కప్ ఆఫ్ పెసరపప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కుక్ అయిపోతుంది మనకి మంచిగా. అండ్ యాక్చువల్లీ పెసరపప్పు మనకి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి జస్ట్ 3 కప్స్ అండ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 3 విజిల్స్ రానిస్తే ప్రాపర్గా కుక్ అయిపోతుంది. అండ్ విజిల్స్ వచ్చే టైంలో మనకి పొంగిపోకుండా జస్ట్ 1 స్పూన్ ఆఫ్ నూనె వేసేస్తే మనకి ఏంటంటే విజిల్స్ వచ్చే టైంలో మొత్తం మెస్ అయిపోకుండా మంచిగా ఉంటుంది. అండ్ కొంచెం పసుపు వేసేసుకొని మనము లిడ్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్స్ రానివ్వండి. అప్పుడే మనకి ప్రాపర్గా కుక్ అయిపోతుంది అనమాట పెసరపప్పు. ఒకవేళ మీకు పెసరపప్పు అవైలబుల్ లేకపోతే యూ కెన్ యూస్ కందిపప్పు ఆల్సో. బట్ పెసరపప్పు అనేది టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. లైక్ పాతకాలంలో అలానే చేసుకునే వాళ్ళు అని చెప్పి చూపిస్తున్నాను, బెస్ట్ కాంబినేషన్ అని. అండ్ మనకి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి, మనకి చాలా మంచిగా కుక్ అయిపోయింది. చాలా సాఫ్ట్గా వచ్చేసింది అనమాట పెసరపప్పు మంచిగా. దీనిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. అండ్ దీన్ని మంచిగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లాగా పప్పు గుత్తి ఉంటుంది కదా, సో దాంతో మంచిగా ఎనిపేసుకుంటే మనకి మ్యాష్ అయిపోతుంది. అండ్ మనకి సైడ్ కాంబినేషన్కి పప్పు అయితే రెడీ అయిపోయింది. నార్మల్గా జస్ట్ ఇలా కూడా తింటూ ఉంటారనమాట. నార్మల్ రైస్లో వేసేసుకొని వైట్ రైస్లో ఈ పప్పు ఇట్లా కూడా తింటారు. బట్ ఇక్కడ మనం వచ్చేసరికి పచ్చి పులుసు కాంబినేషన్ చూపిస్తున్నాము. ఇప్పుడు పచ్చి పులుసుకి మన ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ధనియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. వన్స్ మనకి ధనియాలు మంచిగా డ్రై రోస్ట్ అయ్యాయి అన్న తర్వాత 1 స్పూన్ ఆఫ్ పుట్నాలు వేసుకోవాలి. శనగపప్పు అంటారు కదా, చట్నీ పప్పు, అవి వేసుకొని దాంట్లోనే ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు అండ్ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర ఇవన్నీ వేసేసి మళ్ళీ మంచిగా డ్రై రోస్ట్ చేయాలి. మనం ధనియాలు ముందు ఎందుకు వేసామంటే అది కొంచెం డ్రై రోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ ధనియాలు వేసుకొని దాని తర్వాతే పుట్నాలు, ఎండుమిర్చి అండ్ జీలకర్ర వేసి మంచిగా డ్రై రోస్ట్ అవ్వనివ్వాలి. ఇవన్నీ కూడా మంచిగా కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి కరివేపాకు అండ్ ఇవన్నీ కూడా మంచిగా కొంచెం ఫ్రై అయిపోయాయి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేగిన మసాలా అంతా కూడా కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకొని ఒక 1 స్పూన్ ఎండు కొబ్బరి వేసేసుకోవాలి. ఒకవేళ తురుము ఉంటే తురుము వేసుకోండి, లేకపోతే ఎండు కొబ్బరి పీసెస్ అయినా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా చూడండి మంచిగా పౌడర్ లాగా అయిపోతుంది. ఇవన్నీ ముందుగా గ్రైండ్ చేసుకున్న తరువాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అంటే గార్లిక్ క్లోవ్స్ ఉంటాయి కదా, అవి ఒక 4 వేసేసి మళ్ళీ పౌడర్ చేసేసుకోవాలి. చూడండి మనకి మంచిగా రెడీ అయిపోయింది పౌడర్. ఈ పౌడర్ని మనము నెక్స్ట్ యూస్ చేసుకుంటాము. ఇది పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక బౌల్లోకి చింతపండు వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి జస్ట్ ఒక చేతి నిండా లైక్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అని చెప్పుకోవచ్చు, అంత సైజులో ఉన్న చింతపండుని తీసుకొని వాటర్ వేసేసుకోవాలన్నమాట. మనకి చింతపండు ఏంటంటే కొంచెం టైం పడుతుంది, ఒక 5 to 10 మినిట్స్ నానాలన్నమాట. సో అందుకని చెప్పి వాటర్లో వేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాము. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి చక్కగా నానిపోయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేశారు అంటే ఈజీగా నానిపోతుంది. అండ్ ఇట్లా చూపిస్తున్నట్టు మంచిగా దానిలో ఉన్న జ్యూస్ మొత్తం కూడా మనకి కావాలన్నమాట. లైక్ ఆ పల్ప్ అంతా రిమూవ్ చేసేసుకొని అందులో ఉన్న వాటర్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసుకుంటాము. ఇట్లా మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే ఆ పల్ప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట సపరేట్గా. ఇట్లా ప్రెస్ చేసేసేయండి మంచిగా. చింతపండు గుజ్జు అనేది మనం తీసుకుంటాం అనమాట. అండ్ ఈ పల్ప్ అంతా కూడా తీసి పక్కన పెట్టేసేయాలి. ఇలానే మనకి ఉన్న పల్ప్ అంతా కూడా మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకున్నాము.
ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోకి మనం 1 లీటర్ ఆఫ్ వాటర్‌ని వేసుకుంటున్నాము. లైక్ ప్రాపర్ ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ అయితే చెప్తున్నాను. అండ్ ఒకవేళ పులుపు, తీపు అవన్నీ ఏంటంటే మీ టేస్ట్‌కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్‌లో. బట్ ప్రాపర్ మెజర్‌మెంట్స్ కరెక్ట్ కొలతలైతే నేను చెప్తున్నాను. 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకి 1 లీటర్ ఆఫ్ వాటర్, పావు స్పూన్ సాల్ట్ అనమాట లైక్ టేస్ట్ కోసం. అండ్ అలాగే బెల్లం వేసుకోవాలి. బెల్లం వచ్చేసరికి పావు కేజీ పడుతుందనమాట. లైక్ 1 లీటర్ ఆఫ్ వాటర్కి పావు కేజీ బెల్లం ఈజీగా పడుతుంది. అండ్ దీంట్లోకి కొంచెం ఒక రెమ్మ కరివేపాకు అండ్ అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రని ఇలా చూపిస్తున్నట్టు ఇట్లా నలిపేసినట్టు వేస్తే ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో అట్లా వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఈ బెల్లం మొత్తం కూడా మంచిగా కరిగిపోవాలి. అందుకే దంచుకునే బెల్లమే వేసుకున్నాము. బట్ స్టిల్ ఇట్లా చూపిస్తున్నట్టు ఇవి ఉన్నాయి కదా, ఆ బెల్లం కూడా మంచిగా కరిగిపోవటానికి ఇట్లా చూపిస్తున్నట్టు ఇట్లా జస్ట్ అట్లా ప్రెస్ చేసినట్టు చేయండి. మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట వాటర్లోకి. మీకు ఒకవేళ ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఇట్లా హ్యాండ్స్తో ప్రెస్ చేయడం అదంతా, ఒక మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో జస్ట్ అట్లా స్లోగా జాగ్రత్తగా అట్లా అంటూ ఉన్నా కూడా మనకి బెల్లం అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. అండ్ దీంట్లోకి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట ఆనియన్స్. పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదా, నార్మల్ ఆనియన్, దాన్ని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ పచ్చి పులుసులో టేస్ట్ వచ్చేది ఆనియన్స్ వల్ల అనమాట. చాలా చాలా బాగుండిద్ది టేస్ట్. డెఫినెట్గా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి పోపు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసి 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం ఉల్లిపాయ అనమాట, మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అండ్ అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో లైక్ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసుకున్నాం. సో ఆ పౌడర్ని వేసేసేయాలి. ఈ పౌడర్ కూడా అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అండ్ చాలా టేస్టీగా ఉండిద్ది. ఇది వేసిన తర్వాత జస్ట్ అట్లా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చి పులుసు ఉంది కదా, లైక్ ఇట్లాగా చింతపండు, బెల్లం, అది ఆ వాటర్ ఏదైతే ఉందో జస్ట్ కొంచెం ఒక బౌల్లోకి తీసేసుకొని మనము పోపు వేసుకున్నాం కదా, సో ఆ పోపులోకి వేసేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకుంటే ఏంటంటే లైక్ మనకి ఈజీగా కలిసిపోతుంది. ఆ పోపులోకి లైక్ ఈ పచ్చి పులుసు మొత్తం కూడా ఆ పౌడర్ అదంతా ఉంది కదా, సో ఈ లిక్విడ్ వేసుకుంటే ఏంటంటే ఫాస్ట్గా మిక్స్ అయిపోతుందని చెప్పేసి ఇట్లా జస్ట్ కొంచెం వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ పోపు మొత్తం కూడా మనము బౌల్లో చింతపండు చారు ఉంది కదా, సో దాంట్లోకి వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండిద్ది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ యాక్చువల్లీ ఈ రెసిపీ వచ్చేసరికి చాలా ఓల్డ్ రెసిపీ అనమాట. అంటే తాత వాళ్ళు లైక్ ముత్తాతలు వాళ్ళు చేసుకునే రెసిపీ. ఈ ప్రాసెస్ అయితే అసలుకి చాలా బాగుండిద్ది. డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. మనం రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో రైస్లో ఈ చారు వేసేసుకొని అండ్ పప్పు ఉంది కదా, సో అది మిక్స్ చేసేసుకొని ఇట్లా తింటారనమాట. ఈ రెసిపీ సమ్మర్స్లో ఎక్కువ చేసుకుంటూ ఉంటారంట. మేబీ బెల్లం ఉంటుంది కదా, సో ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం చేసుకుంటూ ఉండొచ్చు. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.